నమస్కారం J9 న్యూస్ కి స్వాగతం। కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో ఓట్లు అభ్యర్థించిన ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్ర గోపిమూర్తి డిసెంబర్ 5న జరగబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొర్ర గోపిమూర్తికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది। తాళరేవు మండలంలో వివిధ చోట్ల ఓటర్లను కలిసి తమ అమూల్యమైన ఓటును తనకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది। అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ మన అందరి తరపున ఎవరైనా నికరంగా నిలబడ్డారంటే అది పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మాత్రమే। మన సమస్యలపై శాసన మండలిలో గలం ఎత్తింది మనమే అంటూ, మన పోరాటాలకు అండగా నిలబడేది మనమే అంటూ, మన కష్టాలలో పాలు పంచుకునేది మనమే అని ప్రస్తుతం పీడీఎఫ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు ప్రాధాన్యత నాకు ఇచ్చి గెలిపిస్తారని తాళరేవు మండల టీచర్స్ ఓటర్లను కోరడం జరిగింది। ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టేకుముడి ఈశ్వరరావు, తొట్టపూడి రాజా అశోక్ కుమార్, కాకర రవికుమార్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది। బొర్ర గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల పీడీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ రోజున ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక డిసెంబర్ 5న నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ తేదీ ప్రకటించింది। దానికి సంబంధించి నామినేషన్ల గడువు కూడా పూర్తయింది। ఈ రోజున నామినేషన్లకు సంబంధించి స్క్రూటినీ కూడా అయింది। 6 నామినేషన్లో వేసి ఉన్నారు, 6 యొక్క నామినేషన్లు కూడా యాక్సెప్ట్ అయినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎన్నిక ఒక బాధాకరమైన పరిస్థితిలో జరుగుతూ ఉంది। 4 సంవత్సరాల క్రితం ఉపాధ్యాయుల ఉద్యోగుల అధ్యాపకుల యొక్క వాయిస్ని శాసనమండలిలో బలంగా వినిపిస్తాడని చెప్పి నెగ్గించుకున్న సార్జీ గారు లాస్ట్ ఇయర్ డిసెంబర్ 15న రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్ల ఏర్పడినటువంటి ఈ ఖాళీ ఇది। ఈ సందర్భంగా ఆ స్థానంలో అభ్యర్థిగా పీడీఎఫ్ అభ్యర్థిగా బొర్ర గోపిమూర్తి అని నన్ను పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ కెఎస్ లక్ష్మణరావు గారు ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచినటువంటి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది। నేను చదువుకున్నటువంటి కాలంలోనే విద్యార్థి ఉద్యమంలో విద్యా ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను। 98 డిఎస్సీలో సెకండ్ గ్రేడ్ టీచర్ గా నియామకం పొంది తదుపరి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గా ప్రమోషన్ పొందిన తర్వాత మొన్న 31వ తేదీన ఉద్యమ అవసరాల రీత్యా ఉపాధ్యాయుల ఉద్యోగుల యొక్క వాయిస్ని శాసన మండలిలో బలంగా వినిపించాలని చెప్పి ఉద్యమం కోరినటువంటి మేరకు నేను స్వచ్ఛంద పదవి విరమణ చేశాను। ఇంకా నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉద్యమ అవసరాల రీత్యా ఈ యొక్క స్వచ్ఛంద పదవి విరమణ చేశానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 98 నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ జరిగినటువంటి ఉపాధ్యాయ అధ్యాపకుల యొక్క సమస్యల మీద అనేక సందర్భాల్లో పోరాటాలు చేశాను। ఆ సందర్భంగా ఉపాధ్యాయుల ఉద్యోగుల యొక్క హక్కులు అనేక సాధించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఈ 2 జిల్లాల యొక్క ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను ఆశీర్వదించి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి శాసన మండలికి పంపించాలని చెప్పి సందర్భంగా మీడియా ముఖంగా కోరుతా ఉన్నాను। మీ ఆశీర్వాదంతో నేను శాసన మండలికి ఎన్నికైన తర్వాత ఏదైతే ఉపాధ్యాయులు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో పిల్లగాడికి పాఠం చెప్పుకునే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకున్నటువంటి ఆన్లైన్ భారాలని బోధనేతర పనులు తొలగించే విధంగా పోరాటం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూనే ఈ రోజున కాలేజీ రంగంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీల యొక్క లెక్చర్స్ యొక్క సమస్యల మీద కానీ అదే డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ కాంట్రాక్ట్ లెక్చర్స్ యొక్క సమస్యలు ఏదైతే వారి యొక్క స్థిరీకరణకు సంబంధించి 114 జీవో అమలుకు కృషి చేస్తారని చెప్పి అదేవిధంగా ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న అన్ఎయిడెడ్ సిబ్బందికి సంబంధించి ఉద్యోగ భద్రత కానీ జీతం భద్రత మీద కూడా పోరాటం చేస్తారని ఈ రోజున ఏది ఏమనుకున్నా ఈ రోజున సగం విద్యారంగం ఈ రోజున ప్రైవేటు వ్యవస్థలో నడుస్తూ ఉంది। ఈ రోజున ఆ యొక్క మేనేజ్మెంట్లు ప్రభుత్వాలతో రాయబారాలు జరుపుకుని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటారు కానీ ఈ రోజున ప్రైవేట్ పాఠశాలలో కానీ ప్రైవేట్ కళాశాలలో కానీ లేదా ఇంజనీరింగ్ ప్రైవేట్ కళాశాలలో కాలేజీల్లో కానీ ఈ రోజున పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఉపాధ్యాయ అధ్యాపకులు వాళ్ళకి ఉద్యోగ భద్రత లేక సరైనటువంటి జీతం లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు। ఆ వైపు వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం నుంచి ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని కానీ లేదా మెడికల్ రియంబర్స్మెంట్ కానీ ఇవ్వాలని చెప్పి ఇవాళ రాష్ట్రం అనేక వర్గానికి అనేక పథకాలు ఈ రోజున ప్రభుత్వాలు పెడతా ఉన్నారు। వారికి కూడా ఏదో కొంత బడ్జెట్ ని కేటాయించి వారికి కొంత ఆర్థిక ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి ఆ వైపు శాసన మండలిలో వారి సమస్యల మీద కూడా పోరాటం చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా।